సో వైలెన్స్కి దూరం అన్నారు కదా, నాన్నగారు అప్పట్లో విలన్గా చేసిన తర్వాత చాలా సక్సెస్ అయ్యారు అనేది మేము విన్నాం, అంటే మాకు తెలియదు కదా, ఇప్పుడు ఎప్పుడైనా టీవీలో వచ్చినప్పుడు మూవీస్ చూడమే కానీ. సో మీకు ఎలా అనిపించింది, నాన్నగారు ఏంటి విలన్గా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అలా నేనైతే అసలు షూటింగ్ నుంచి స్కూల్ నుంచి వచ్చాక నాన్న 5:36కి షూటింగ్ నుంచి వచ్చేవారు. పరిగెత్తుకుంటే వెళ్ళి ఇంటి వెనకాల అక్కడ ఒక వెల్ ఉండేది, దాని వెనకాల చాలాసేపు కూర్చునేదాన్ని. ఎందుకంటే ఇక్కడ నాన్న మేకప్ తీసిన దాకా. సో మేకప్ తీసిన తర్వాతే బయటకు వచ్చి నాన్నతో మాట్లాడేదాన్ని. అప్పుడు మూవీస్ చూస్తుంటే కూడా అసలు అందరిని ఇట్లా చూసేవాళ్ళం. ప్రివ్యూ షో అప్పుడు ఎవరైనా ఏమన్నా అంటున్నారా అని చెప్పి. అప్పుడు నాన్న ఐడియా ఆఫ్ యాక్టింగ్ వాజ్, ఇప్పుడు ఎనీ ప్రొఫెషన్ ఇస్ అ నోబుల్ ప్రొఫెషన్ అంటారు కదా. సో యాక్టింగ్లో యాక్చువల్లీ హీ సెడ్ ఇఫ్ వీ హ్యావ్ టు డూ దిస్ విలన్ అయితే నాకు చాలా రోజులు క్యారెక్టర్స్ ఇయర్స్ ఉంటారు, హీరో అయితే కొంచెం టైం వరకే చేసుకొని మళ్ళీ మనం ఎగ్జిట్ అయిపోవాలా అని చెప్పి కావాలని. అండ్ హీ హ్యాడ్ ఎ వెరీ సెన్సిటివ్, చాలా మొక్కను చూస్తేనే ఎప్పుడు కళ్ళల్లో ఆ 2 చుక్క నీళ్ళు ఉంటుంది. సో ఫర్ హిమ్ ఐ థింక్ ఛాలెంజింగ్ టు పోర్ట్రే అ నెగటివ్ రోల్. అండ్ అట్లా హిందీలో అజిత్ చేసిన రోల్స్ అన్నీ ఒకప్పుడు విలన్ అంటే నానే అంత ఒక భయం అని కలిగించాలంటే నాన్న రోల్ చేయాల్సిందే ఆ రోల్. సో అట్లా హీ రిమైన్డ్ యాజ్ అ వెరీ పాపులర్ విలన్. ఆ తర్వాత స్లోగా మళ్ళీ క్యారెక్టర్ రోల్స్ చేయడం. సో మీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ చాలా అనేవారు. అసలు మేము ఇంకా నాకు ఎంత మూవీలో స్కూల్ ఫంక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు నాన్న వస్తుంటే నాన్న ఎందుకు వచ్చారు, అబ్బా ఎందుకు వచ్చారు అన్నట్టుగా అటు ఇటు చూసేవాళ్ళం. కానీ వాళ్ళు సిస్టర్స్ కానీ, మేము కాన్వెంట్లో చదువుకున్నాం, సిస్టర్స్ వాళ్ళందరూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి అసలు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉండేవాళ్ళు. కాలేజ్లో అంటే +2 చదువుతుంటే మేము స్కూల్ కారు బయట అక్కడ పక్కన న్యూ కాలేజ్ అని కూడా ఉండేది, కావాలని ఆ బాయ్స్ అంతా వచ్చి నిలబడేవాళ్ళు. అయ్యో ఒన్నం సొల్లాదింగడా అంటే ఏమనకండ్రా విలన్ కూతురు అసలే అని అనేవారు. అయితే అసలు ఎందుకో ఎట్లా ఇమీడియట్గా విలన్ కూతురే ఎప్పుడు హీరోయిన్, ఎప్పుమే విలన్ పొందడా హీరోయిన్ అని చెప్పేసి. సో అట్లా అప్పట్లో ప్రపోజ్ ఫైట్ చేయడం మొదలు పెట్టాం. ఫైట్ దట్ ఎంబారసింగ్, ఐ షుడ్ బి ఎంబారస్డ్ అని, అంత పాపులర్. తర్వాత నెమ్మది క్యారెక్టర్ రోల్స్ చేస్తుంటే అప్పుడు చాలా. సో దట్ మూమెంట్ మీకు ప్లస్ అయింది అనుకుంటున్నారా? చేసుకున్నాం, మైనస్ ని ప్లస్ చేసుకున్నాం. ఓకే, అంటే ఇంత గ్లామర్ గా అంటే ఇప్పుడు ఎలా ఉంటే ఏదో ఉంటుంది, అప్పట్లో ఇంకెలా ఉండేవారా అని. నాట్ ఆఫ్ ప్రపోజల్ అదే అంటే నాన్నగారికి భయపడి లేకపోతే ఎవరైనా అట్లా వెనక్కి తగ్గి చాలా అసలు ఎప్పుడు ఎవరు ఒకరిద్దరు డేర్ చేసి అడిగారు నాన్ని. ఇంకా నాన్న అసలు ఇట్లా వస్తున్నాయని చెప్పి మూవీ ఫ్యామిలీస్ నుంచి ఇమీడియట్ గా మాకు హైదరాబాద్ లో, నాకు అప్పుడు 18 years పెళ్లి చేసేసారు. అక్కకి 17కి, నాకు మీ అక్క అయిన పెళ్లి 9 monthsకే నా పెళ్లి చేసేసారు. సో అట్లా వెయిట్ చేయకుండా గబగబా పెళ్ళిళ్ళు చేసేసారు. ఓకే. సో మీకు ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది అనమాట. ఓకే, అప్పుడు అనిపించిందా ఎందుకు నాన్న ఇంత ఎర్లీగా చేస్తున్నారని నాన్న క్వశ్చన్ చేశారా మీరు? ఎందుకంటే చూస్తున్నాం కదా ప్రెషర్స్. అసలు నాన్న ఏది వెనక అన్ని మా ముందే డిస్కస్ చేసుకుని, ప్రతిదీ డిస్కషన్స్ వి వర్ వెరీ ఓపెన్ అండి. మూవీ డిస్కషన్ అయినా, ఇప్పుడు కార్తీక దీపంలో ఆ వెరీ క్లోజ్ సీన్, ఫస్ట్ నైట్ సాంగ్ లాగా ఒకటి ఉంటుంది. మేము 10 days వరుసగా రోజు ప్రివ్యూ షోస్కి వెళ్ళి గెస్ట్ని రిసీవ్ చేసుకున్నారు. అంత మూవీ ఇండస్ట్రీ మొత్తం అసలు అందరూ ఆ సినిమా చూడాలని వచ్చేవాళ్ళు అన్నమాట. ఏ పెద్ద డైరెక్టర్ని తీసుకున్నా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూశారు. సో ఇంటికి వచ్చాక నాన్న ఒకరోజు అడిగారు ఎలా అనిపించి సినిమా అంటే, బాగుందన్న కానీ ఒక సీన్ కట్ చేసేసేయండి. ఏంటి అదే అక్కడ నా గ్రేప్స్ ఉన్నాయి కదా నాన్న అంటే, శ్రీదేవి శోభన్ బాబు చేతులు ఇట్లా నలుపుతుంటారు, లేదు అది ఉండాలి అని అంతే. అంటే ఆ సీన్ ఉండాలని చెప్పారు, మేము అక్కడికి వదిలేసాం. అట్లా ఏదన్నా ఉంటే మూవీలో డిస్కస్ చేసేవారు. నాన్న వాజ్ వెరీ ఓపెన్. ఇంట్లోనే అమ్మని సజెషన్స్ అడగడం, మమ్మల్ని సజెషన్స్ అడగడం. బాగా చదివేవారు నాన్న రోజు, డిక్షనరీస్, రష్యన్ హిస్టరీ, ఇంకా చదవడం అంటే ఇంకా ఆయనకి లిమిట్ లేదు. హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. అంటే చాలా మంది డాక్టర్ అవ్వాల్సింది యాక్టర్ అయ్యని చెప్తారు ఇప్పుడు, కానీ ఆయన డాక్టర్ ప్లస్ యాక్టర్ అన్నమాట. అండ్ ఆల్సో హీ వాజ్ వెరీ
వొరేషియస్ రీడర్. రోజు 100 వర్డ్స్, రోజు ఒక రోజు 100 వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోవాలని చెప్పి రోజు డిక్షనరీ బెడ్ పక్కన ఉండేది. ఓకే. సో హిస్ వొకాబులరీ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఓకే ఓకే. సో అంటే నాకు అనిపించింది ఇప్పుడు రమ్య కృష్ణ గారిని చూస్తే ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చేస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటాం అందరం. అరే బల్ నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తే అసలు విలన్ క్యారెక్టర్ పెడితే అసలు సూపర్ ఉంటుందేమో నా ఇన్నర్ ఫీలింగ్, అంటే మీ లుక్స్ కానీ అట్లా అనిపించింది. ఇప్పుడు విలన్సే బాగున్నారు. ఎగ్జాక్ట్లీ అదే అంట. ఇప్పుడు నాట్ ఓన్లీ విలన్ కదా, ఇప్పుడు మనకి ఏంటంటే రమ్య కృష్ణ గారికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా షీ వాస్ డూయింగ్ గుడ్ అలా అనిపించింది నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తే. అట్లా ఎవరికైనా గోల్డెన్ ఛాన్స్ వస్తే చేద్దాం. చూడండి ఎవరికైనా గ్లామరస్ విలన్ కావాలి అంటే మేడం గారిని అప్రోచ్ అవ్వండి. అంటే నాకు స్టేజ్ థియేటర్ అలవాటు కదా, సో మాడ్యులేషన్ ఇస్ వెరీ ఈజీ. ఓకే. అంటే నేను చేశాను యుఎస్లో, బెంగళూరు, చెన్నై, కాల్కటా ఇవన్నీ తిరిగాం బాగా. ఓకే. అంటే స్టేజ్ అనేది రీటేక్స్ ఉండవు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది. సో ప్రొడక్షన్ సైడ్ కూడా వెళ్ళే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి, చేసేసాను అన్ని. సాటిస్ఫైడ్ ఆల్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ. సో ఓన్లీ డూయింగ్ ఫర్ రైటింగ్ అంటారా? అండ్ యాక్టింగ్. రైటింగ్ ఇప్పుడు టైం లేదు కానీ, బట్ జనరలీ యాజ్ లాంగ్ యాజ్ నాకు సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు ఇప్పుడు ఎక్కువ మలయాళం, తమిళ్ ఆ సినిమాలు ఎక్కువ చూస్తున్నాను. సో అక్కడ కూడా ఐ లైక్ టు ఆ డైరెక్టర్ ఎందుకు అలా విజువలైజ్ చేశారు అని ఆలోచిస్తుంటారు. అంటే తమిళ మూవీస్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. మనం అన్ని యాక్షన్లు, డూపులని, విజువలైజేషన్స్ అని, విఎఫ్ఎక్స్ అని ఓ హడావిడి ఉంటుంది కదా, వాళ్ళు చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. సో మేబీ మీకు అక్కడ చెన్నై వాతావరణం అవి చూసి తర్వాత ఇక్కడ మన టాలీవుడ్ చూస్తే ఎలా అనిపిస్తుంది? అంటే నాకేమనుకుంటున్నానంటే మళ్ళీ స్లోలీ సినిమా విల్ గో బ్యాక్ అనిపిస్తుంది, వెళ్ళాలి. బికాస్ ఇప్పుడు ఒక పీక్ రీచ్ అయిపోయింది ఇలాంటి అట్మాస్ఫియర్ మూవీస్. It's reached and అవి ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతే దెన్ దే విల్ స్టార్ట్ జెన్యున్ సినిమా ఎలా ఉండాలో అలా తీయడం మొదలు పెడతారు అని అనుకుంటున్నాను, హోప్ఫుల్లీ.